అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారికి ఏప్రిల్ 7వ తేదీన సోమవారం నాడు వీరి యొక్క దినఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. మరి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరికి రేపటి రోజున అధికమైనటువంటి ఒత్తిడికి గురి అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసికమైనటువంటి ప్రశాంతత కోసం వీరు రేపటి రోజున తప్పకుండా ఏదో ఒక దానం అయితే పేదవారికి తప్పకుండా వీరి వంతు వస్తు రూపేణా లేదంటే ధన రూపేణా ఏదో ఒక సహాయం చేయడం వలన వీరికి రేపటి రోజున మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. అలాగే రేపటి రోజున వీరి పనుల్లో చాలా బిజీగా గడుపుతూ ఉంటారు. అలాగే ఒక కొత్త ఆర్థిక ఒప్పందం అనేది ఒక కొలిక్కి వచ్చి ధనం అనేది చాలా ఎక్కువగా వీరి చేతికి రాబోతుందని చెప్పుకోవాలి. గృహస్థ జీవితం ప్రశాంతంగాను ఎంతో ఆనందంగాను రేపటి రోజున వీరు గడపబోతున్నారు. అలాగే మీ ప్రియమైన వారి యొక్క అంటే మీ కుటుంబ సభ్యుల యొక్క మన్ననలను ప్రేమను రేపటి రోజున మీరు పొందబోతున్నారు. బంధువర్గంతో సంతోషంగా ఆనందంగా రేపటి రోజున గడపబోతున్నారనే చెప్పుకోవాలి. ఎంతో సంతోషంగా చిరునవ్వుతో రేపటి రోజున మీ ముఖం ప్రకాశింపబడుతుంది. అలాగే రేపటి రోజున మీరు ఒక చెడును కూడా ఎదుర్కోబోతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఒక తప్పు అని చెప్పి రుజువు చేయాలని ఒకరితో కొంచెం గొడవకు దిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రేపు మీ జీవితంలో ఒక ఉత్సాహభరితమైనటువంటి సంఘటన అనేది జరుగుతుందని, అలాగే దానికోసం మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉంటున్నారని మీకే అర్థం కాక ఆశ్చర్యపోతారు. తప్పకుండా రేపటి రోజున మీ పని వలన కాస్త ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మీ యొక్క పై అధికారుల నుండి మీకు ప్రశంసల వర్షం అనేది కురుస్తుంది. అలాగే మీ తోటి ఉద్యోగస్తుల నుండి కూడా మీకు మంచిగా సఖ్యం ఏర్పడుతుంది. వారి హెల్ప్తో మీరు చేస్తున్నటువంటి పని పట్ల ఇంకాస్త ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. అలాగే చాలా రోజుల నుండి మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా రేపటి రోజున సజావుగా సాగిపోవడం వలన మీ యొక్క పై అధికారుల నుండి మీకు గొప్ప గౌరవం దొరుకుతుంది. అలాగే సంఘంలో గొప్ప మర్యాద, అలాగే కుటుంబంలో కొన్ని బాధ్యతలు పెరగడం వలన కొంచెం మీ మనసుకు కొంచెం తేలికగా, మనసు కూడా ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు మీకు ఎదురైనప్పుడు మీ మనసు కొంచెం ఒత్తిడికి గురవడం వలన మీరు కొంచెం బాధకు గురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయం దగ్గర మీరు ఎక్కువగా ఒత్తిడి తీసుకోకుండా ఉండడం మంచిది. ఇక మీ ఆఫీస్ నుండి త్వరగా మీరు బయటపడటానికి కూడా ప్రయత్నిస్తారు. మీరు నిజంగా సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపాలని ఎన్నో రకాలుగా రేపటి రోజున ప్రతి ఒక్కటి కూడా పనిని తొందరగా చేసుకొని ఇంటికి వెళ్ళి కాసేపు కుటుంబ సభ్యులతో గడపాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే రేపటి రోజున మీరు బంధువర్గంతో కావచ్చు, లేదంటే సన్నిహితులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు చక్కగా కాలాన్ని అయితే గడుపుతారు. అలాగే మీ దగ్గర తగినంత ధనం లేదని మీరు భావించి కొంచెం బాధకు గురైన వెంటనే మీకు చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్, ఎవరో మీ దగ్గర తీసుకొని తిరిగి ఇవ్వనటువంటి వారు కావచ్చు, లేదంటే అప్పు తీసుకొని మిమ్మల్ని కొంచెం తిప్పి బాధ పెట్టేవారు కావచ్చు. ఇలా ఎవరైనా కానీ రేపటి రోజున మీ దగ్గర తీసుకున్నటువంటి ధనాన్ని మీకు తిరిగి ఇచ్చేయడం వలన మీకు కొంచెం రిలాక్స్ అనేది ఏర్పడుతుంది. ఇక మీకంటే పెద్దవారైనటువంటి వారి నుండి కొంచెం పొదుపు ఎలా చేయాలి, డబ్బులను ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనే దాని మీద కొన్ని సలహాలను మీరు రేపటి రోజున తీసుకోబోతున్నారు. అలాగే మీ పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలా చేయబోతున్నారు. వారి విద్యారంగంలో వారు ఎంతో మంచి అవకాశాలను పొందబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక ఈ రోజున మీ జీవితంలో నిజమైనటువంటి గొప్ప సక్సెస్ అనేది మీరు రేపటి రోజున చూస్తున్నారనే చెప్పాలి. ఇక రేపు ప్రతిదీ కూడా ఒక మంచి మార్పుకు గురి అవుతుంది. అలాగే మీ యొక్క పనులన్నీ కూడా తీరిక లేకుండా చక్కగా మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. అలా గడపడం వలన మీరు చాలా రోజుల నుండి సమయాన్ని ఏదైతే పోగొట్టుకున్నారో అదంతా కూడా తెలుసుకుంటారు. అనవసరంగా మీ యొక్క పనుల్లో మీరు బిజీగా గడుపుతూ కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేశారని చెప్పి తెలుసుకుంటారు. అలాగే మీ మనసును మీరు ప్రశాంతంగా ఉంచుకొని కుటుంబ సభ్యులతో చాలా రోజుల నుండి చెప్పుకోవాలనుకున్నటువంటి మాటలన్నీ కూడా చెప్పుకోవడం వలన మీ మనసులన్నీ కూడా తేలికపడి కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. అయితే రేపటి రోజున మీకు ప్రతికూలమైనటువంటి సమయం అంటూ ఏదీ లేదు. కానీ కొంచెం రోజు మొత్తం మీద అన్నీ అనుకూలంగా జరగవు. కొంతైనా ప్రతికూలమైనటువంటి సమయం అనేది ఏర్పడుతుంది. గ్రహాల యొక్క ప్రభావం ప్రతి రాశిపైన ఉంటుంది. కాబట్టి గ్రహాల యొక్క పరిస్థితుల మార్పుల వలన కొన్ని ప్రతికూలమైనటువంటి సమయాలు ఏర్పడినప్పుడు దైవారాధన చేసుకోవడం వలన ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకున్నవారు అవుతారు. ఇక
ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఇంట్లో వారిని సంప్రదించి ఇంట్లో వారి యొక్క అంటే ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు గౌరవించి వారి సలహాను పాటిస్తే తప్పకుండా మీరు చేసేటటువంటి పనుల యందు సక్సెస్ని చూస్తారు. ముందు రోజుల్లో అంటే మీ ఓటికి మీరే తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవి కూడా మీకు ముప్పు తీసుకొచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు అస్సలు పనికిరాదు. ఏదైనా కానీ కుటుంబ సభ్యులను సంప్రదించి వారి నిర్ణయాన్ని గౌరవించి తీసుకుంటే తప్పకుండా ముందు రోజుల్లో మీకు మంచి సక్సెస్ అనేది ఏర్పడుతుంది. అలాగే మీ యొక్క రుణాలను మీరు వదిలించుకుంటారు. మీకు అదనంగా మిగిలినటువంటి సమయాన్ని కుటుంబంతో గడిపి మీ తత్వానికి వ్యతిరేకమైనటువంటి కొంతమందిని మీ ద్వారా అంటే ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉన్నవారు ఉంటారో వారిని కూడా మీ వైపు తిప్పుకునేలాగా మీ మాట తీరు అలాగే మీ యొక్క ప్రతి ఒక్కటి కూడా మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా ఆకర్షణీయంగా రేపటి రోజున ఉంటాయి. అలాగే పని ఒత్తిడి మీ మనసును ఎంతో బాధకు గురి చేసినప్పటికీ కుటుంబ సభ్యులతో గడిపినటువంటి ఆ సమయం మిమ్మల్ని కాస్త తేలికపాటిగా మీ మనసును ప్రశాంతంగా ఉంచగలుగుతుంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రశంసలు రివార్డులు ఇవన్నీ కూడా రేపటి రోజున మీరు పొందుతారనే చెప్పుకోవాలి. అయితే కొంత నిరాశ కొంత ఆనందం అనేది ఈ యొక్క ఏప్రిల్ 7 సోమవారం నాడు మీ రాశి ఫలాల్లో కనిపిస్తున్నాయి. మీరు అనుకున్నటువంటి ఫలితాలు సంభవిస్తాయి. కాబట్టి అయినప్పటికీ జీవితంలో కొంచెం కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి అనారోగ్య సమస్యలు కానీ లేదంటే వారు ఏదైనా కానీ చిన్న సమస్యలతో బాధపడుతూ ఉండడం వలన వారిని చూసి మీరు కొంచెం ఒత్తిడికి గురయ్యేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ఒక్క విషయం దగ్గర కొంచెం మీరు బాధకు గురైనప్పటికీ కూడా మరలా వెంటనే మిమ్మల్ని మీరు తేరుకుంటారు. ఇక అలాగే కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో రేపటి రోజున మీకు కొంచెం మీకు నిరాశే మిగులుతుందని చెప్పుకోవాలి. అలాగే భూములకు సంబంధించినటువంటి పత్రాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ వీటికి సంబంధించినటువంటి పత్రాల విషయాల్లో మీరు కొంచెం అసంతృప్తి మిగులుతుందని చెప్పుకోవాలి రేపటి రోజున. కాబట్టి మీ యొక్క మంచి మనసుకు అంతా మంచి జరుగుతుందని మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు. అలాగే భగవంతుడి యొక్క ఆరాధన వలన మిమ్మల్ని మీరు దృఢపరచుకొని ముందుకు వెళ్ళిపోవడమే అసలైనటువంటి మానవుడి యొక్క లక్ష్యమని మనందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే వ్యాపారవేత్తలకు అకస్మాత్తుగా అనుకోనటువంటి లాభాలు రేపటి రోజున ఎదురవుతాయి. అనుకూలమైనటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి లాభాలు కలగడం వలన మీరు మీ కుటుంబంతో ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలాగే పెద్ద వ్యాపారవేత్తల ద్వారా మీరు కొన్ని సలహాలను పాటిస్తారు. అలాగే ఇంకా ఎవరైతే ఉద్యోగాల అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారికి రేపటి రోజున స్నేహితుల ద్వారా కానీ సన్నిహితుల ద్వారా కానీ మంచిగా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉద్యోగస్తుల ద్వారా మీకు ఏర్పడిన తర్వాత ఆ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వటం కానీ అందులో మీరు పాల్గొన్న తర్వాత మంచి సక్సెస్ అనేది మీరు తప్పకుండా చూస్తారు. అలా సక్సెస్ని చూసిన తర్వాత ఆ ఉద్యోగంలో మీకు ఒక మంచి అవకాశం వచ్చిన తర్వాత ఆ యొక్క శుభవార్త అనేది మీ జీవితంలో ఒక మరుపురానిదిగా మీరు మిగిలిపోయేటట్టుగా మీరు చేసుకోబోతున్నారు. అంటే ఆ ఉద్యోగం కోసం మీరు ఎన్నో రోజులుగా పరితపిస్తూ ఉన్నప్పటికీ అటువంటి ఉద్యోగ అవకాశం మీకు రాక మీరు చాలా బాధలో ఉన్నారు. కాబట్టి ఆ అవకాశం ఒక్కసారిగా వచ్చినందు మీరు చాలా ఆనందించబోతున్నారని అర్థం. ఇక మిగతాదంతా కూడా చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఈ యొక్క ఏప్రిల్ 7 సోమవారం నాడు మీ యొక్క రాశి ఫలాల ప్రకారం కొంత ప్రతికూలతలు కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయి. ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోవడం మీకు ఎంతో విశిష్టమైనదిగా చెప్పబడింది. మరి తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. మరి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. వీడియో నచ్చితే మరి కొంతమందికి షేర్ చేసి మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.